హాయ్ అండి. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో గ్రీన్ చట్నీ అనేది చేసి చూపిస్తున్నాను. మనకి ఇప్పుడు కొన్ని హోటల్స్లోని గ్రీన్ చట్నీ అనేది కనిపిస్తుంది కదండి. టేస్ట్ అయితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగానే కళాయి తీసుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అందులోని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. వేసుకొని వేయించుకోవాలి. ముందుగా మనం ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడూ కూడా చట్నీలోకి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కొబ్బరి ముక్కలను తీసుకోవాలండి. 1 కప్పు కొబ్బరి ముక్కల్ని, అలాగే కొద్దిగా అల్లం ముక్క చాలా చిన్నది వేసుకోవాలి. అలాగే వేయించిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక చూపించాను కదండి, ఆ స్పూన్తో అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి, సరిపడినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చూసారు కదా, మనకి చట్నీ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాము. మిక్సీలో ఉన్న చట్నీ అంతా కూడా వేరొక గిన్నెలోకి అయితే తీసుకుందాం. కళాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలండి. ఎండుమిర్చి ముందుగా వేగాలి కాబట్టి మనం ఎండుమిర్చి అనేది ముందుగా వేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి మనం చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మన గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, ఇడ్లీలో కనుక ఇది వేసుకుంటే, వేడివేడి ఇడ్లీలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. నోట్లోకి మనకు ఇడ్లీ కూడా పెట్టుకునే ప్రాసెస్ అనేది నేను మెత్తగా సాఫ్ట్గా ఎలా రావాలనేది కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తానండి తప్పకుండా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.